నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ తరుణంలో అధికార ప్రతిపక్ష పార్టీలు దూకుడుగా ఎన్నికల్లో ప్రజలకు మద్దతు పొందడం కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. రెండోసారి అధికారం కోసం వైసీపీ ఆచితూచి వ్యవహరిస్తుంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. మరోవైపు జనసేనకు అండగా ఉంటామని ఇప్పటికే మెగా ఫ్యామిలీ ప్రకటించింది. ఇక తాజాగా మెగా డాక్టర్ నిహారిక కూడా బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారం చేస్తానని ప్రకటించింది. ఏపీలో ఎన్నికల కోసం జరుగుతున్న ప్రచండ యుద్ధంలో పోటాపోటీగా సర్వేలను నిర్వహించి అధికార ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. గెలుపు గుర్రాలకు మాత్రమే ఎన్నికల్లో అవకాశం ఇస్తామని స్పష్టం చేశాయి అన్ని పార్టీలు. అంగబలం అర్ధబలం ఉన్న నాయకులను, ప్రజాక్షేత్రంలో మంచి పేరున్న నాయకులను తమ అభ్యర్థులుగా ప్రకటించే పనిలో ఉన్నాయి. వైసీపీ టీడీపీ మధ్య పోరాటం అటుంచితే జనసేన మాత్రం ఈసారి చావో రేవో తేల్చుకోవాలని సిద్ధమైంది. జనసేన పార్టీ పెట్టిన తర్వాత 2 సార్లు ఎన్నికలు జరిగినప్పటికీ మొదటి ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. రెండోసారి గత 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఒకే ఒక స్థానంతో పరిమితమై ఘోరంగా ఓటంపాలైంది. ఇక ఈసారి ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న జనసేన కోసం, పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. రాజకీయాలలో కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ కోసం తాము ఉన్నామని చెబుతున్న కొనిదెల నిహారిక బాబాయ్ కోసం ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తానని స్పష్టం చేసింది. జనసేన తరపున ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని, పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేస్తానని నిహారిక కొన్నిదెల వెల్లడించారు. గతంలో కూడా బాబాయ్ కోసం తాను ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని చెప్పిన నిహారిక తన ఓటు సైతం ఏపీలోనే ఉందని వెల్లడించారు. మొత్తానికి బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం మెగా డాక్టర్ నిహారిక కొన్నిదెల ఎన్నికల ప్రచారంలో రంగంలోకి దిగుతున్నట్లు చెప్పడం జన సైనికుల్లో జోష్ నింపింది. ఈసారి ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తే బాగుంటుందని పలువురు జనసేన నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.